హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి పురాతన కాలం నుంచి సద్దబూరలు అనేవి చాలామంది చేసుకుంటూనే ఉంటారనమాట. సో ఇది వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్, అలాగే మనం వెయిట్ తగ్గించుకోవడానికి ది బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి ఇది. ఈ సద్దలు ఏంటంటే పాలిచ్చే తల్లులకి చాలా మంచి ఫుడ్ అండి. అంటే పిల్లలకి పాలు కావాలంటే ఖచ్చితంగా తల్లులు అయితే ఈ సద్దలతో చేసిన ఫుడ్ ఏదైనా సరే తీసుకుంటూ ఉంటే పాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ సద్దబూరెలు ఏ విధంగా తయారు చేయాలని చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చేది సంక్రాంతి పండగ కాబట్టి ఇలాంటి అప్పాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అరిసెలు కానివ్వండి, అలాగే సద్దబూరెలు, కొబ్బరి బూరెలు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట ఈ సంక్రాంతి పండగకి. సో ఇప్పుడు మనం ఈ సద్దబూరెలు ఏ విధంగా తయారు చేయాలని చూసేద్దాం. ఇక్కడ నేను సద్దపిండి 1 కప్పు తీసుకున్నాను. అలాగే ఈ సద్దపిండిలో 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి అయితే యాడ్ చేశాను. అంటే 2 కప్స్ వరకు పిండి తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కేజీ బెల్లం అండి. అంటే 250 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకొని బెల్లాన్ని మెత్తగా ఈ విధంగా అయితే తురుముకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. సో అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. మనకి పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం సద్దపిండి తీసుకున్నాం కదా, సో నేను అందులోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి మిరియాల పొడి అండి. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి అరిసెల పాకం పట్టినప్పుడు పిండి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది మరీ గట్టిగా ఉండొద్దు, కొంచెం లూజ్గా వచ్చేలాగా కలుపుకోవాలి. సో నేను ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో పిండి అనేది ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ సజ్జ బూరెలు మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బా మూత అనేది టైట్గా అయితే పెట్టకూడదు. కొబ్బరి కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను కరిగించిన బెల్లం వాటర్ని మొత్తం కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి చూసారు కదా ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఈ విధంతా కలుపుకున్న తర్వాత మనం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్టయితే పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా పిండిని పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ వాటర్ని అంతా పిండి అనేది అబ్జర్వ్ చేసుకొని పిండి అనేది గట్టిగా అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు పిండిని చూసారు కదా, మనం అరిసెల పాకం పట్టినప్పుడు పిండి ఏ విధంగా వస్తుందో సో అదే విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం అప్పాలు చేసుకోవడానికి ఒక కవర్ కానీ లేకపోతే మర్రి ఆకులు ఉంటాయి కదా, సో అవైనా తీసుకొని వాటిపైన ఆయిల్ రాసేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా అప్పాలు అయితే ఒత్తుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే స్టవ్ పై ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా చేసుకున్న అప్పాలను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇంతేనండి, ఈ సద్దబూరెలు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పాకంతో పని లేదు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. వచ్చేది సంక్రాంతి పండుగ కాబట్టి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. మనం కొబ్బరి వేసి చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు ఆ కొబ్బరి అనేది కూడా తగులుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో ఇదేనండి సజ్జ బూరెలు, చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, అలాగే టేస్ట్ కూడా చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.